ఈరోజు కొత్తగా ఏమైనా ట్రై చేద్దామా? కొరియాండర్ చట్నీ. మీకు ఇది చాలా మటుకు తెలిసి ఉంటుంది, కానీ ట్రై చేద్దాం. కొత్తిమీర నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. జాగ్రత్త, చేయి చూసుకోండి. టపా కట్ చేస్తూ చేయి కట్ చేసుకుంటే బాగా. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అందులో కొద్దిగా వాటర్ వేసి వాటిని బాగా వాష్ చేయండి. ఎందుకంటే బయట మార్కెట్లో పొల్యూషన్ ఎక్కువ ఉంది. సో నీట్గా కడగండి. చూసారుగా ఇంత టెస్ట్ ఉందో. మొత్తం అంతా డ్రై చేసేసాను. ఇప్పుడు నార్మల్ సైజులో ఉన్న టమాటోస్ని తీసి నీట్గా ఒక 4 పీసెస్లా కట్ చేసుకోండి. చాలు, పెద్ద పెద్దవి అవసరం లేదు. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్, ఎండుమిర్చి, మనం దీన్ని తాలింపులకి వాడతాం, దీంట్లో కూడా వాడతాం. చికెన్ రెడ్ చిల్లీస్ వేసి ఫ్రై అయినాక తీసి గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు టమాటోస్ని తీసి అవి బాగా మగ్గినంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఎలా బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత తీయాలి. ఇలా మగ్గిన దాన్ని కూడా మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి నీట్గా దగ్గరికి ముద్దలా అయిపోయినంత వరకు ఫ్రై చేయాలి. చెప్తున్నా, సిమ్లోనే పెట్టి, హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపించినట్టు ఎంత కొత్తిమీర వాడాం, అది ఎంత అయిపోయింది. అందులోని కొంచెం జీలకర్ర, కొంచెం రాక్ సాల్ట్ వల్ల హెల్త్ బాగుంటుంది. అది తప్పకుండా వాడండి. అది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి దోసతో సర్వ్ చేసుకోండి. ఎక్సలెంట్ ఉంటుంది.